హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఏమైంది వీకెండ్, ఏం చేశారు కథ? ఓకే. ఈ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే దగ్గర దగ్గర మనకి 250 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తుంది. మొన్న మనం ఏదైతే ఇది చేంజ్ అయిందో, నేను దాదాపు 40% అంటే ఒక 20% బుల్ సైడ్ ఇంక్రీజ్ అయింది వ్యూ. సో ఓవరాల్గా ఇక్కడెక్కడో వేసే కదా నేను. ఆ, ఈ క్యాండిల్ దగ్గర ట్రేడ్ వేసా, స్వింగ్ ట్రేడ్. ఈ క్యాండిల్ వరకు నాకు 120 to 140 పాయింట్స్ ఏమో వచ్చాయి, కానీ బుక్ చేయలేదు. ఇక్కడ మీరు వీక్లీ లెవెల్స్ పెట్టి చూడండి, ఇక్కడ ఏముంటుందో మనకి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మన కోబ్రా నుంచి జంప్ అయింది. అప్పుడు ఇది సపోర్ట్ తీసుకుంది, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయింది, కథం ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోయింది. ఇది వీక్లీ లెవెల్స్ పెట్టి చూడండి ఇక్కడ. ఓకే. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే నేను, ఈ రోజు 25,770 ఉంది కదా, ఇది మార్క్ చేయండి ఫస్ట్. లేదు అంటే 25,960 ఉంది కదా, ఇది ఒకటి. ఇది వీక్లీ జోన్, మంత్లీ జోన్ మనకి. ఓకే. ఈ జోన్ మైండ్లో పెట్టుకుంటూ, ఈ రోజు వీక్లీ కోబ్రా ఇక్కడ ఉంది అంటే, ఈ రెండిటి మధ్యలో ఉంది అంటే, ఫస్ట్ అప్ సైడ్ వెళ్తే రెడ్ లైన్ వస్తుంది కదా, ఆ రెడ్ లైన్ ఈ ఏరియాలో ఏమైనా వస్తే కొంచెం జాగ్రత్త ఉండండి బుల్ సైడ్. ఒకవేళ ఈ రెడ్ లైన్ నుంచి అబోవ్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లైన్ లేదా ఈ లైన్ సపోర్ట్ తీసుకుంటుంది విక్తో. తీసుకుంది అంటే మనకి అబోవ్ వీక్లీ యాష్ ఉంటుందా, యాష్ వరకు టార్గెట్ మ్యాక్సిమం. సో ఇక్కడ ఈ వీక్లీ యాష్ నుంచి నేను బేర్ సైడ్ కొంచెం మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది నాకు వ్యూ. అంటిల్ ఆ వీక్లీ యాష్ అబోవ్ ఉన్నంత వరకు నేను బుల్ సైడ్ ఇంకా చూడను ఇది. ఓకే. ఎప్పుడైతే వీక్లీ జోన్ కూడా క్రాస్ చేసి వెళ్ళింది అనుకోండి, ఆ చార్ట్ ఇంకా 3 మంత్స్ లెవెల్స్, 6 మంత్స్ లెవెల్స్ ఏమైనా ఉంటే చూడటం తప్ప నేను ట్రేడ్స్ అయితే తీసుకోను. ఈ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఉందనుకుంటా, చూద్దాం. నేను ఓన్లీ క్రూడ్ అండ్ ఎన్జీలోనే చేస్తాను ఇంకా. ఓకే. స్వింగ్ ట్రేడ్స్ కూడా ఇప్పుడు నాకు మ్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఈవెన్ ఇంత గ్యాప్ అప్లో కూడా నేనేం ఫెయిల్ అవ్వలేదు. మళ్ళీ వాటిని అంటే నేను లాస్ బుక్ చేసా, 5 లాట్సే కొట్టుకునే బుక్ చేసా, కానీ స్టిల్ నేను 2 టైమ్స్ స్వింగ్ ట్రేడ్స్ చేసిన ప్రాఫిట్లో ఉన్నా కానీ నేను నా టార్గెట్ బిలో లో. సో ఫిబ్రవరిది హోల్డ్ చేస్తాను కదా, అక్కడ వరకు ఉండేటోని గ్యారంటీ. కానీ ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి స్టిల్ నేను ఈరోజు లాస్ బుక్ చేస్తానికి కూడా ఓకే, నేను వెనకాడట్లేదు. అది దట్స్ ఫైన్, అది సెకండరీ. ఇంకా ఓవరాల్గా అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 లైన్స్. ఓకే. వీక్లీ కోబ్రా పైన యాష్ లైన్ వరకు మ్యాక్సిమం టార్గెట్. ఓకే. అలాగే ఒకవేళ ఫస్ట్ డౌన్ వస్తే ఇదే, ఇక్కడ గ్రీన్ లైన్ ఉంటుంది కదా వీక్లీది, ఆ వీక్లీది టచ్ చేసి ఈ జోన్లోకి వచ్చిందంటే ఇంకా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సైడ్ వేస్ టు వీక్లీ యాష్ వరకు వెళ్ళొచ్చు. ఓకే. ఇది నా వ్యూ నిఫ్టీలో. అలాగే ఆ, బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఏముంటుందో సేమ్. యా. ఓకే. ఇది కూడా సేమ్ అన్నమాట. ఈ లెవెల్స్లో మనం ఇది మార్క్ చేయటమే, ఈ లెవెల్స్ మార్క్ చేసుకోవటమే. ఇందులో కోబ్రా ఎక్కడెక్కడన్నా వచ్చినా సేమ్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఉన్నాయి చార్ట్స్. సో ఇందులో అయితే ఈ మార్క్ చేయండి, ఈ లెవెల్ ఒకటి, ఈ లెవెల్ ఒకటి మార్క్ చేయండి. వీటి గురించి ఇంకా మాట్లాడదాం మార్కెట్ తర్వాత. విక్స్తో ఎప్పుడైతే పిన్ టు పిన్ సపోర్ట్ తీసుకుంటుందో నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకే. సో మినిమం అలా థింక్ చేయాలి, మినిమం మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అంతేగాని విక్స్తో ఎస్ఎల్ ఇచ్చావంటే అది ఇంకో క్యాండిల్ అబౌవ్ క్లోజ్ అయింది అంటే అది నీ టార్గెట్కే వెళ్తుంది. సో అందుకే విక్స్ దగ్గర జాగ్రత్త ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఈ రెండు. ఓకే. తర్వాత సెన్సెక్స్ కూడా సేమ్ ఉండి ఉంటుంది. అది కూడా
అది కూడా సేమ్ ఉంది. సో మనకి ఈజీ, ఇంకా మీకు ఈ లెవెల్స్ అర్థమైపోయినాయి. ఇందులో వీక్లీ కోబ్రా వస్తే చాలు మనకు, అంతే కన్ఫర్మ్ అయిపోయినట్టు. ఒకవేళ వీక్లీ కోబ్రా దీని అబోవ్ వచ్చినా గానీ, అంటిల్ వీక్లీ కోబ్రా బిలో వచ్చేంత వరకు బేర్ సైడ్ ఉండొద్దు. ఈసారి వీక్లీ జోన్, బేర్ సైడ్ వీక్లీ జోన్ అయితే క్రాస్ చేసుకునే వెళ్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇదంతా ఉంది మనకి. సో ఇవంతా రావాలి, చూద్దాం ఏమవుతుందో. అప్పటి వరకైతే నేను బుల్ సైడ్ ఏమన్నా కన్ఫర్మ్ అయితే ఈ లోపు అప్పుడు చెప్తా. ఓకే. ఇప్పటి వరకైతే ఎంత న్యూస్ బేస్డ్ మార్కెట్లో వెళ్ళిపోతుంది. అప్పటి వరకైతే ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ అయితే కరెక్ట్గా లేదు నాకు, నా వ్యూ ప్రకారం. సరే ఫ్రెండ్స్, మరి చూద్దాం మార్కెట్లో లైవ్లో. దాదాపుగా ఈ రోజు ఉండకపోవచ్చు, నెక్స్ట్ 2 డేస్ ఉంటా లైవ్లో. అప్పుడు క్లియర్గా చూద్దాం. ఇంకా ఈ రోజు అయిపోతే నెక్స్ట్ 2 డేస్ నుంచి ఏమవుతుందో. ఇదైతే నేను లో నుంచి బుల్ సైడే ఉన్నా. ఇది ఒకసారి చూద్దాం, ఇటు గురించి మాట్లాడదాం. సో, మా ఫ్రెండ్ కూడా చెప్పాడు 62 ఏదో లో చేస్తుందని. ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే జంపు వాళ్ళు కూడా వేసారు ఇందులో. స్వింగ్ లో ఉన్నారు వాళ్ళు. ఇంకా అవన్నీ చూడాలి తర్వాతకి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్, మరి జాగ్రత్త. ఓకే. కొంచెం బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇంతంత గ్యాప్ అప్లు, ఇంతంత ఇలాంటి క్యాండిల్స్ పడుతుంటే రాడ్ రంబోలా దింపేస్తుంది మార్కెట్ ఒక్కొక్కరికి. ఓకే. సో కొంచెం అవాయిడ్ చేయటం బెటర్. ఈ డేస్ అలా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.